చూస్తే ఎల్ఓఎల్ ఈడ చూస్తే ఎల్ఓఎల్ వ్యూయర్స్ వెరీ గుడ్ ఈవినింగ్. నన్ను చూసారు కదా, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. సో ఇదంతా దేనివల్ల అని కదా మీ డౌట్. దేనివల్ల అండి? మన షో లాట్స్ ఆఫ్ లొల్లి వల్ల. సరే, ఇంత ఉత్సాహాన్ని ఇంత ఉల్లాసాన్ని మీకు అందివ్వాలంటే మన షోని స్టార్ట్ చేయాలి. లెట్స్ బిగిన్ లాట్స్ ఆఫ్ లొల్లి. ఆడ చూస్తే ఎల్ఓఎల్ ఈడ చూస్తే ఎల్ఓఎల్ ముందు చూస్తే ఎల్ఓఎల్ వెనక చూస్తే ఎల్ఓఎల్. ఈ రోజు మన లాట్స్ ఆఫ్ లోలీలో ఫస్ట్ రౌండ్ డిబేట్ రౌండ్. సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం జాయింట్ ఫ్యామిలీస్ గురించి అండ్ స్మాల్ ఫ్యామిలీస్ గురించి అనమాట. ఈ పక్కన ఉన్న వాళ్ళందరూ మాకు జాయింట్ ఫ్యామిలీ కావాలంటున్నారు, ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ స్మాల్ ఫ్యామిలీ బెటర్ అంటున్నారు. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అన్నది మనం డిస్కషన్లో చూసి తెలుసుకుందాం, ఓకేనా? సో డిస్కషన్ స్టార్ట్ చేయాలంటే షోని స్టార్ట్ చేయాలి. సో లెట్స్ బిగిన్ అవర్ ఫస్ట్ రౌండ్ డిబేట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు ఒక్కసారి లాల్ ఏం బాగుంటుంది అబ్బా జాయింట్ ఫ్యామిలీస్. మీరేమో జాయింట్ ఫ్యామిలీ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? We support joint family because joint family is the backbone of Hindu society. Because without joint family, we cannot learn the human values and culture and traditions. Because nowadays, if you see, we are just forgetting all the cultures and traditions, everything. Because when we have a joint family, we just inculcate all the values, fathers and like grandmother, all these things. That's why we are just supporting the joint family. మొత్తానికి కదనమాట. అంటే స్మాల్ ఫ్యామిలీస్ ఆ వాల్యూస్ ఆ కల్చర్ ఇవేమి ఉండవని మీ ఉద్దేశం. చూసారా ఎంత మాట అన్నారో? మరి మీరు చెప్పండి, ఏం చేస్తాం? ఇప్పుడు ఎవరిని చూసినా కూడా ఇండివిజువల్ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తున్నారు. ఒక ఉమ్మడి కుటుంబంలో ఉంటే వారి మధ్యనే ఆధిపత్య ఫోరు అని వస్తుంది. అంటే ఒక పెద్ద ఆయన ఉంటే ఆ పెద్ద ఆయన చెప్పినట్టే వినాలి, తను చెప్పిందే చేయాలి అని ఒక వేదంలా పాటించేవారు ఒక రోజుల్లో. బట్ ఇప్పుడు అలా ఏమీ లేదు. అంతా కూడా వారికి వారి సెల్ఫిష్నెస్. అంటే నేను చేస్తాను, నేను ఎందుకు చేయాలి, తను చెప్తేనే, నేను చేస్తూనే తను తింటున్నాడు ఉంటున్నాడు అనే ఒక ఫీలింగ్స్ అనేవి చాలా వచ్చాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరు కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ వారు కాలం గడుపుతున్నారు. అది అంతా ఇప్పుడు ఒకటి మర్చిపోయి ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఇండివిజువల్ ఫ్యామిలీగా ఉండి వారు ఏదో పండుగకి కలిసి అందరూ కూడా బాగుండాలి. ఇండివిజువల్ ఫ్యామిలీస్ వల్ల అన్ని లాభాలు ఉన్నాయి, మరి మీ దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండడం వల్ల కొన్ని కష్టం వచ్చినా ఇంకోటి ఆదుకోవడానికి ఒకడు ఉన్నాడు, బ్యాక్ బోన్ ఒకడు ఉన్నాడు. ఇప్పుడు ఒకవేళ సింగిల్ ఫ్యామిలీలో అది లేదు. జాయింట్ ఫ్యామిలీలో ఒకటి తప్పడుగా వేసినా ఇంకోటి సరిచెప్పాడు ఉన్నాడు, సింగిల్ ఫ్యామిలీలో లేడు. జాయింట్ ఫ్యామిలీలో ఏది మంచి ఏది చెడు అనేది ప్రతి ఒక్కరు చెప్తాడు. ఏది లేరు. ఇండివిజువల్ ఫ్యామిలీలలో చాలా ఉన్నాయి. ఎందుకంటే అందరూ కష్టపడి పని చేయాలి అంటే ఇండివిజువల్గా బతకాలి, ఒకరిపైన ఆధారపడి బతకొద్దు అని చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉందనుకో, మా డాడీ తెచ్చి పెడతాడు కదా, ఇంకా నేను ఎందుకు వర్క్ చేయడం అని ఉంటుంది. అదే ఇండివిజువల్ అనుకో, నా సెల్ఫ్గా సంపాదించుకున్నా నా సెల్ఫ్గా ఖర్చు పెట్టుకుంటా, అడిగే వాళ్ళే ఉండరు, అడిగినా కూడా మనం చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎంజాయ్ చేయొచ్చు, ఫుల్ ఆఫ్ ఎంజాయ్. ఎవరు అడిగే వాళ్ళు లేరు, ఇంకా అడగాలకు ఇంట్లో ఎవరు ఉంటారు, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనే వాళ్ళు ఉండరు అన్నమాట కదా. మీరు ఎంజాయ్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ ఫ్యూచర్ గురించి ఆలోచించట్లేదు. ఫ్యూచర్లో సింగిల్ ఫ్యామిలీ కూడా చూసుకోండి, భర్త జాబ్ చేసిన అనుకో, భార్య జాబ్ చేసిన అనుకో, ఇద్దరికి సేమ్ అధికారం కావాలనిపిస్తుంది. కానీ నువ్వు జాబ్ చేస్తున్నావు, నేను జాబ్ చేస్తున్నాను, వాళ్ళిద్దరి మధ్య ఎక్కువ గొడవలు వస్తుంటాయి. కానీ జాయింట్ ఫ్యామిలీలో అలా ఉండవు. ఓల్డెన్ డేస్లో ఒకరు సంపాదిస్తే 10 మంది తినేవాళ్ళు. ప్రజెంట్ పరిస్థితి ఎలా ఉందంటే వాడు సంపాదిస్తుండు, వీడు ఎందుకు పెట్టాలని వీళ్ళు అనుకుంటున్నారు ఉమ్మడి కుటుంబంలో. అదే సింగిల్ కుటుంబంలో ఏంటనుకో, ప్రతి ఒక్కరు తన సొంతంగా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి వర్క్ చేయగలుగుతున్నారు. దాని ద్వారా బద్ధకస్తులు రారండి. సోమర్తనం, లేజినెస్ ఉండదు అనమాట. ప్రతి ఒక్కళ్ళు పని చేస్తారు. ఇంట్లో వర్క్ చేయడానికి మీరు చేయండి అని చెప్పేసి వాళ్ళ మధ్యలో వాళ్ళకి కలహాలు వస్తాయి. అదే జాయింట్ ఫ్యామిలీ అయితే ఒకరు చేయకుండా సార్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి చేస్తారు. అది వర్క్ అనేది మంచి మూవ్ అవుతుంది మనకి. సింగిల్లో అలా ఉండదు. ఓకే నువ్వు అన్నట్టు అది కరెక్టే. అందరూ మీరు ఇండివిజువల్గా చేస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ఎంతమంది కరెక్ట్ పని చేస్తున్నారు ఉమ్మడి కుటుంబంలో. అప్పుడు ఒకనొక కాలంలో అప్పుడు పని చేసేవాళ్ళు. ఇప్పుడు నలుగురు చేస్తే 10 మంది తినేవాళ్ళు ఉన్నారు. ఇంకా మా నాన్న చేస్తలేమో, తమ్ముడు చేస్తలేమో, కాకా చేస్తలేమో, నాన్న చేస్తలేము, ఇదే ఉంది. ప్రజెంట్ అయితే సింగిల్ ఫ్యామిలీ నీకు ఒక బాధ్యత, నేను ఇది చేయాలి, నేను చదువుకోవాలి, నా కెరియర్ బాగుపడాలి అని నీకు ఓపు ఉంటే నువ్వు సింగిల్ ఫ్యామిలీకే సపోర్ట్ చేస్తావు.
అసలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అసలు రక్త సంబంధం ఏడు ఇప్పుడు ఎక్కడ ఉంది? అంతా కూడా డబ్బుతో కూడుకున్న రక్త సంబంధాలు ఉన్నాయి. అసలు ఉమ్మడి కుటుంబం అంటున్నారు. ఒకటి ఉమ్మడి కుటుంబంలో ఉంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే వాళ్ళ తమ్ముడు ఐటీ, ఒక ఎగ్జాంపుల్ 2 అన్నదమ్ములు ఉంటే ఒక తమ్ముడు చేస్తూ ఐటీలో సెటిల్ అవుతే తను ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వాళ్ళు ఒక ఫంక్షన్లో మీట్ అయ్యారు. మీట్ అయితే ఇతను మా అన్న అని చెప్పుకోవడానికి కూడా తమ్ముడు ఇష్టపడాడు. బికాస్ మనీ అలా ఆపరేట్ చేస్తూ ఉంది. ఈరోజు అలా ఇంకెక్కడ ఉమ్మడి కుటుంబం ఉంటుంది చెప్పండి? ఉమ్మడి కుటుంబంలో ఏంటి అని అంటే రిలేషన్షిప్స్ అన్నప్పుడు బ్లడ్ రిలేషన్షిప్లోనే ఉంటుంది. లైక్ ఇప్పుడు నలుగురు వచ్చి ఇంటి దగ్గర లొల్లి చేసినా ఏమైనా చేసినా మన ఫ్యామిలీ అంతా ముందుకు వస్తుంది, సపోర్టింగ్గా వస్తారు ముందట. ఇప్పుడు మీరు అంటున్నారు తిని కూర్చోవడం అని అంటున్నారు. అందుకే కదా ఉమ్మడి కుటుంబం నుంచి చాలామంది అబ్రాడ్స్కి వెళ్ళి చదువుకోవడం, చేయడం, సెటిల్ అవ్వడం, మంచిగా అంటే మంచి పద్ధతిలో నడవడం అనేది జరుగుతుంది. ఓకే, ఉమ్మడి కుటుంబంలో అలా ఉంటుందని చెప్తున్నారు, కానీ సింగిల్ ఫ్యామిలీలో కూడా అలా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలలో డిసిషన్ తీసుకుంటే కర్త అనే ఒక అతనే డిసిషన్ తీసుకుంటాడు. కానీ ఈ సింగిల్ ఫ్యామిలీలో ఏంటంటే డిసిషన్ మేబీ రైట్ ఆర్ మేబీ రాంగ్ అవ్వచ్చు. సో సమ్టైమ్స్ ఇప్పుడు డిసిషన్ అనేది రాంగ్ అయితే ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే టోటల్ ఫ్యామిలీ అనేది బ్లేమ్ అవ్వాల్సి వస్తుంది. అదే సింగిల్ ఫ్యామిలీలో అయితే ఇన్ కేస్ డిసిషన్ అనేది రాంగ్ అయితే దాన్ని 1% or 2% బేస్ చేయాల్సి ఉంటుంది. Joint family rahe to tata and grandpa, they can see their parents. If they be alone, no one will be there to care their children. So if joint family and they can't get their mother and father love, and they'll be far away from that. They can't get that love which they really want. చందమామ కథలు ఎవరని చెప్తుండ్రా? ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలో అందరు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఆయన చెప్తే అంటే ఇప్పుడు సపోజ్ ఈ రోజులో జీవనం సాగించడానికి భార్యాభర్త ఇద్దరు జాబ్ చేయాలి. సో వాళ్ళ కిడ్స్ని ఎవరు కేర్ చేస్తారు? వాళ్ళు ప్రైవేట్ పర్సన్ దగ్గర ఉండాలి. ఆ ప్రైవేట్ పర్సన్ ఎట్లుంటాడు? ఆయన క్యారెక్టర్ బిల్డప్ చేస్తాడా? నో. హౌ వి ట్రీట్ దెమ్, దెన్ చిల్డ్రన్స్ విల్ గ్రో లైక్ దట్. సో దిస్ అ వెరీ ఇంపార్టెంట్. అందుకే చదువు సంధ్య, వినయం విద్య, ఈ ఇటువంటి సంబంధం కోరిలేషన్స్ ఉంటాయి ఈ రెండుకి. సో దట్స్ వై వీఆర్ సపోర్టింగ్ జాయింట్ ఫ్యామిలీ. థ్యాంక్స్. జాయింట్ ఫ్యామిలీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. సెకండ్లీ ఎడ్యుకేషన్ చేయాలనుకున్నా కానీ ఒకళ్ళు కాకుండా ఒకళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా చిన్న పిల్లలకి. అండ్ ఇంకోటి ఏంటంటే అలాంటి యంగ్స్టర్స్ చదువుకునే పిల్లలు వాళ్ళకి వంట సరిగా రాదు. అదే సింగిల్ ఫ్యామిలీస్ జాయింట్ ఫ్యామిలీలో ఉంటే ఎవరైనా ఒకళ్ళు నేర్పిస్తారు, అంతా నేర్చుకుంటుంది అమ్మాయి. అదే సింగిల్ ఫ్యామిలీలో అంటే ఎంత దరిద్రంగా ఉండినా కానీ తినాల్సి వస్తుంది. ఇంకా ఏంటంటే పండుగలు ఏమైనా ఉన్నా కానీ మాకు ట్రెడిషన్స్ అంతగా తెలియదు, మా మమ్మీ వాళ్ళే అందరూ అంత మొత్తం చేసుకుంటారు. అదే జాయింట్ ఫ్యామిలీ అంటే ఒకళ్ళు కాకుండా ఇలా కదమ్మా ఇలా నేర్పిస్తారు. సింగిల్ ఫ్యామిలీ ఎవరు నేర్పిస్తారు? ఎంత అంటే మనమే పాపంలో పడతాం కదా. మాకు నేర్పించే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము ఆల్రెడీ నేర్చుకునే ఉంటాం. నేర్చుకుని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు జాయింట్ ఫ్యామిలీలో వెళ్తేనే అందరూ అలా ఉంటారు కదా, అందరూ నేర్చుకుంటారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఇండివిజువల్గా బతకాలని బయటకు వస్తాం కాబట్టి అన్నీ నేర్చుకునే వస్తాం ఆల్రెడీ. ఇప్పుడు మీరు నేర్చుకున్నారు, మీ ఫ్యూచర్ తరాలకి ఎవరు నేర్పిస్తారు? ఓకే మీ జాబ్ చేయడానికి, మీ లైఫ్ స్టైల్స్కి, మీ డ్రెస్సింగ్ సెన్స్కి దానికే మీకు టైం సరిపోతుంది. అదే మన అమ్మమ్మ కానీ ఎవరైనా ఉంటే మనని కేర్ చేస్తారు. ఇప్పుడు ఎందుకు బేబీ కేర్ సెంటర్స్ అవన్నీ ఎందుకు డెవలప్ అయ్యాయి? సింగిల్ ఫ్యామిలీస్ వల్లనే బేబీ కేర్ సెంటర్స్ డెవలప్ అయ్యాయి. జాబ్ అదే బేబీ కేర్ సెంటర్స్కి పెట్టే మనీ మన పేరెంట్స్కి పెడితే వాళ్ళు ఎంత హ్యాపీ. నువ్వు మనీ పరంగా ఇయ్యకు, జస్ట్ వాళ్ళని లవ్గా చూస్తే చాలు, ప్రేమ ఎఫెక్షన్ చూపిస్తే చాలు, వాళ్ళకి మనీ కూడా వాళ్ళు ఆశించరు. నేను జాబ్ అయినా వదిలేసుకుంటా కానీ మా పిల్లల ప్రొడక్షన్లో పెంచుతా. మీరు జాబే వదిలేసినాక ఎలా బతుకుతారు ఫ్యూచర్లో అర్థం అవ్వట్లేదు. ఉమ్మడి కుటుంబంలో ఉన్నదాన్ని దాన్ని సర్క్యులేట్ చేసుకోనికే మీకు సరిపోదు. మా చిన్న కుటుంబంలో ఎక్కువ ఉంటుందండి, మేము చెప్తున్నాము. ఇండివిజువల్ ఫ్యామిలీలో గ్లాస్ ఆఫ్ వాటర్ అంతే, సముద్రం ఇక్కడ. జాయింట్ ఫ్యామిలీ సముద్రం. జాయింట్ ఫ్యామిలీస్కి స్వార్థం అనేది ఉండదు. న్యూక్లియర్ ఫ్యామిలీస్కి స్వార్థం వల్లనే ఇంతవరకు వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఉమ్మడి కుటుంబంలో రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటాయని చెప్పి చెప్తున్నారు. ఓన్లీ ఉమ్మడి కుటుంబంలో మాత్రమే కాదు, సో సింగిల్ ఫ్యామిలీస్లో కూడా రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటాయి. సో ఉమ్మడి కుటుంబంలో ఏంటంటే రిలేషన్స్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటే కంపల్సరీ వాళ్ళు పాటిస్తున్నారు అంటే ఈ రోజుల్లో అనాథాశ్రమాలు ఉండాల్సిన అవసరం లేదు, వృద్ధుల ఆశ్రమాలు ఉండాల్సిన అవసరం లేదు. సో ఈ రోజులలో ఏం జరుగుతుందంటే సో సింగిల్ ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఆ వృద్ధులని దత్తత తీసుకొని పెంచుకుంటున్న రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఇదే ఉమ్మడి కుటుంబాలలో ఇలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్స్ ఉంటున్నాయని చెప్పేసి మీకు క్వశ్చన్ వేస్తున్నాం. మనమే
మన పేరెంట్స్కి ఇండివిజువల్గా ఉన్నప్పుడు మన పిల్లలు కూడా ఇండివిజువల్గా ఉండొచ్చు కదా, మేము ఫ్రీడమ్ ఇచ్చేస్తాం. వాళ్ళు కూడా మేము ఇలా ఉంచుకుంటామని మిమ్మల్ని అన్నారు, మిమ్మల్ని తీసుకుపోయి అనాథాశ్రమంలో అవసరం లేదు, we are developed, okay? ఉమ్మడి కుటుంబంలో డెసిజన్ తీసుకోవడం అంటే తప్పనండి. ఎందుకంటే ఒక డెసిజన్ ని పాస్ అవ్వాలంటే సడన్ లెవెల్స్ కావాలండి. అమ్మ, నాన్న, తాత, అమ్మ, అలా ఉండాలండి.